వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రస్తుతం టీఆర్ఎస్ పేరుతో కొనసాగుతున్న తెలంగాణ రక్షణ పార్టీ పేరుతో కొనసాగుతున్న కవితకు బిగ్ షాక్ ఇచ్చే విధంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. అసలు టీఆర్ఎస్ పేరు ఆమెకు దక్కడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి. అయితే తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్న కవితకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చేలా ఉందని సమాచారం. నిబంధనల ప్రకారం అభ్యంతరాలు తెలిపేందుకు ఈసీ పబ్లిక్కు ఛాన్స్ ఇచ్చింది. గతంలో మరే పార్టీ పేరుకు రాని విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 700కు పైగా అభ్యంతరాలు రావడం జరిగింది. ఈ అభ్యంతరాలన్నింటిపై తక్షణమే రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ ఎలక్షన్ కమిషన్ కవితకు అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ఈ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిలో అత్యధికులు బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలే. గతంలో తాము జాతీయ రాజకీయాల కోసం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చుకున్నప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో టీఆర్ఎస్ అనే సెంటిమెంటు బలంగా నాటుకుపోయి ఉందని గులాబీ నేతలైతే భావిస్తున్నారు. ఇప్పుడు అదే అక్షరాల కలయికతో కవిత కొత్త పార్టీ పెడితే ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురవుతారని, దీనివల్ల భవిష్యత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని రాజకీయ నష్టం జరుగుతుందని కేసీఆర్ మార్క్ లీడర్లు ఈసీకి పంపిన ఫిర్యాదుల్లో పేర్కొనడం జరిగింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా ఒక కొత్త పార్టీ పేరు లేదా ఇప్పటికే ఉన్న మరో ప్రముఖ పార్టీ పేరును పోలి ఉండి ఓటర్లను గందరగోళపరిచేలా ఉంటే దానికి అనుమతి నిరాకరించే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. ప్రస్తుతం వచ్చిన 700 అభ్యంతరాల తీవ్రతను పరిశీలిస్తుంటే కవితకు టీఆర్ఎస్ అనే పేరు దక్కడం దాదాపు అసాధ్యం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈసీ గనక ఈ పేరును తిరస్కరిస్తే కవిత తన పొలిటికల్ అజెండా కోసం ప్రత్యామ్నాయంగా మరో కొత్త పేరును వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడబోతుంది. తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ టైటిల్ వార్ వ్యవహారం అయితే రోజు రోజుకు మరింత హీట్ ఎక్కుతుందని చెప్పవచ్చు. ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ఆ టీఆర్ఎస్ పేరు చుట్టూ ఇప్పుడు పెను వివాదం నడుస్తోందని చెప్పవచ్చు. ఈ పేరును ఎవరికి కేటాయించద్దామంటూ బీఆర్ఎస్ మాత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాత్రం ఆశ్రయించింది. అంటే ఇటీవలి కాలంలో మహారాష్ట్రకు చెందిన మరో సంస్థ కూడా రంగంలోకి దిగడంతో ఈ వివాదం కాస్త సరికొత్త మలుపు తిరిగిందని మనం చెప్పచ్చు. ఊహించని విధంగా ఎదురవుతున్న ఈ లీగల్ పొలిటికల్ అడ్డంకులతో కవిత కొత్త పార్టీ భవితవ్యంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ టైటిల్ రేసులోకి మహారాష్ట్రకు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనూహ్యంగా ప్రవేశించింది. సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ తరపున దయానంద్ మహాదేవ్ మామ్డ్యాల్ అనే వ్యక్తి కవిత తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి ఒకరోజు ముందే కేంద్ర ఎన్నికల సంఘాన్ని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం తమకే దక్కాలని వారు పట్టుబడుతుండటంతో కవిత గ్రూపునకు కాలక్రమేణా గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు ఈ పేరుపై బీఆర్ఎస్ అధిష్టానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం ఇప్పటికే అధికారికంగా ఫిర్యాదులైతే చేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు ప్రజా భావోద్వేగాలతో పెనవేసుకుపోయిందని బీఆర్ఎస్ గుర్తు చేస్తుంది. నేటికి గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య ప్రజలు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గానే గుర్తిస్తున్నారని, ఇప్పుడు అదే పేరుతో మరో పార్టీ వస్తే ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆ పార్టీ లీగల్ సెల్ వాదిస్తుంది. ఇదిలా ఉండగా కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా పత్రికల్లో ఇచ్చిన పబ్లిక్ నోటీస్పై కూడా రికార్డు స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ రక్షణ సేనకు టీఆర్ఎస్ పేరు కేటాయించవద్దంటూ 700 వరకు ప్రజా అభ్యంతరాలు నేరుగా ఎన్నికల సంఘానికి అందాయి. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో రాజకీయ పార్టీ కూడా సంక్షిప్త నామాన్ని ఉపయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈసీఐని ఆశ్రయించింది. ఇంత పెద్ద ఎత్తున అభ్యంతరాలు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో కవిత ప్రతినిధుల బృందం కూడా అప్రమత్తమైంది. ఈ వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయి వివరణ ఇచ్చేందుకు, తమ వాదనను బలంగా వినిపించేందుకు కవిత టీం కూడా ఢిల్లీలో మకాం వేసినట్లుగా తెలుస్తుంది.
అంటే ఈ చుట్టుముట్టిన వివాదాలు, పొలిటికల్ ఈక్వేషన్ల మధ్య కవిత ఆశించిన టీఆర్ఎస్ పేరు ఆమె కొత్త పార్టీకి దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు.